ఇదిగో డాక్టర్ గారు వీరి గురించి నేను చెప్పింది. పిచ్చిగా చేతులుగా కూర్చున్న నుంచి కదలటం లేదు. ఎవరికి సమాధానం చెప్పలేదు. వీరికి ఏమైందో అర్థం కాదు. మీరే చెప్పారు. అంత బాగానే ఉంది కదా, నీ కడుపులో అంత బాగానే ఉందా? నీ నోట్ చూపించు, చెవిలో చూపించు. అంత బాగానే ఉంది కదా, పోనీ ఒక సూది మందు వేయమంటా? ఏమ్మా నీకేమైంది? నీకు నాలాగా వెతుకు వచ్చిందా? కళ్ళు చూపించు, చెవిలో చూపించు. అంత బాగానే ఉంది. నీకు మీ ఆయన సూది మందు వేయమంటారా? వీళ్ళకి రోగం కాదు, భూతం పట్టినట్టుంది. మందులతో నయం కాదు, దీనికి భూత వైద్యులు కావాలి. నాకు తెలిసిన ఒక భూత వైద్యులు ఉన్నారు, నేను తీసుకొని వస్తాను. దెబ్బకి దయ్యం దిగిపోతుంది. భూతంతో తాను పేరు తీసుకున్నాం. అంబా పలకవే, జగదంబా పలకవే, ఎక్కడ దయ్యం ఎక్కడ భూతం? నేనుండగా దయ్యం ఉండనే ఉండదు. నేను తలుచుకుంటే దయ్యమని భూతమని తరిమి కొడతాను. ఎంత పెద్ద దయ్యమైనా పారిపోవాల్సిందే. ఓ అంబా పలకవే, జగదంబా పలకవే. ఎవరా నువ్వు? నా ఇంటికి వచ్చి నా భార్యనే కొడతా. నీ భార్య అయిపోయింది. అమ్మయ్యా, నేనే ఇచ్చాను నేను ఓడిపోయాను. ఇప్పుడు నేనే మూకుని కలిగి పుల్లమ్మ గారికి ఇచ్చి రావాలి. సరే, నేను చెప్తా, నేను ఓడిపోయాను. నేను నా కోసమే మాట్లాడాను కాబట్టి నేనే వెళ్ళిస్తా. సరే, మనిద్దరం వెళ్ళి చూద్దాం. ఏం జరుగుతుందో ముందుగా అర్థం కాదు, తర్వాత నెమ్మదిగా అర్థమయ్యి ఓహో భార్యాభర్తలకు దెబ్బలాడు కూర్చుని ఉంటే ఈ ఇంటి యజమాని అనవసరంగా మనందరినీ తీసుకొచ్చి మన సమయం వృధా చేశాడు. ఇతన్ని ఊరికే వదలకూడదని అనుకున్నాడు. ఏమా ఇవ్వలే కదా, నాకు సమయం వృధా అయితే పోలీస్ స్టేషన్కి వచ్చి జరిమానా కట్టి వెళ్ళు, లేకపోతే 4 రోజులు జైలు వేస్తాను. నాకు 10 రూపాయలు కట్టాలి. నా సమయం వృధా అయింది వల్ల. ఎంతమంది పేషెంట్స్ నా కోసం హాస్పిటల్లో ఎదురు చూస్తున్నారు. అందుకే నాకు 10 రూపాయలు ఫీజు కట్టాలి. అమ్మో, నా దగ్గర అంత డబ్బు లేదు. ఇదిగో 5 రూపాయలు తీసుకో. తప్పు అయిపోయింది, క్షమించు. ఓ అంబా పలకవే, జగదంబా పలకవే. నాకు కూడా 10 రూపాయలు కట్టాలి, లేదంటే మీ మీద దయ్యం వదిలేస్తా. అయ్యో బాబోయ్, దెయ్యమే. Brita and Satvik. Next, Rishi, Harvin, Lavik, Varun, Abhi, Mokshita, Kriti. Nice.